శ్రీమద్ భాగవతం తృతీయ స్కందము 29వ అధ్యాయము 34, 35, 36 మూడు శ్లోకాస్ని మనం చర్చిద్దాము. మనసైతాని భూతాని ప్రణమేద్బహుమానయన్ ఈశ్వరో జీవకలయా ప్రవిష్టో భగవానితి భక్తి యోగస్య మయా మాన యుదీరితః మయోరేకతరేణైవ పురుషః పురుషం వ్రజేత్. ఏతద్భగవతో రూపం బ్రహ్మణః పరమాత్మనః పరం ప్రధానం పురుషం దైవం కర్మ విచేష్టితం. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. నమః ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినిధి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యాదేశధారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय. श्री श्री राधारमण लाल की जय. జగన్నాథ్ బలదేవ్ సుభద్ర మహారాణి కి జయ. గౌర్ నితాయ్ భగవాన్ కి జయ. ఈరోజు మనం భగవంతుడు మనకు అందిస్తున్నటువంటి ఉత్తమ సారాంశము జీవుడు భగవద్ధామంను చేరే మార్గంని మనం ఈరోజు చర్చిద్దాము. భగవద్ధామం అంటే మనందరికీ తెలుసు. భగవంతుడు అంటే ఎవరు? భగవంతుడు అంటే షడైశ్వర్య సంపూర్ణం, షడైశ్వర్యని కలిగినటువంటి వారు భగవంతుడు. తర్వాత ఆ భగవంతుడు భగవద్గీతలో డిక్లేర్ చేశారు కృష్ణ భగవానుడు. అందుగురించే వ్యాస మహర్షి శ్రీ భగవాను వాచ అన్నారు, కృష్ణవు వాచ అని చెప్పారు. సో కాబట్టి ఇక్కడ కూడా కపిలవు వాచ అని చెప్పట్లేదు, కపిల భగవాన్ అంటే. సో కపిలుడు కూడా భగవంతుడి యొక్క అవతారము కాబట్టి కపిల భగవాన్ అంటున్నారు. సో మరి భగవద్ధామం అంటే అటువంటి భగవంతుడు. వైకుంఠంలో వైకుంఠనాథుడు నారాయణుడు, గోలోకంలో కృష్ణ భగవానుడు. సో కాబట్టి ఆ ధామాన్ని, వైకుంఠ ఆర్ గోలోక ధామాన్ని చేరే మార్గాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఇక్కడ భగవద్ధామము ఎవరు చేరాలి? భగవద్ధామానికి జీవుడు చేరాలి. ఎందుకు? జీవుడి యొక్క నిజస్థానం భగవద్ధామం, భౌతిక ధామం కాదు. సో దేర్ ఆర్ డిఫరెంట్ ధామాస్. ఈ భౌతిక ప్రపంచాన్ని దేవీ ధామం అంటారు. ఎందుకంటే ఇక్కడ దేవి అమ్మవారే దీనికి అధినాయకురాలు. దీనిపైన మహేష్ ధామం ఉంటుంది. ఓకే, అది అక్కడ ఆ మహేష్ ధామంలో ప్రిసైడింగ్ అంటే ముఖ్యమైనటువంటి ఆ ధామానికి యజమాని, ఆ ధామం యొక్క ముఖ్యమైన అధికారి అనుకోవచ్చు. అక్కడ శివుడు మహేషుడు. తర్వాత దాని తర్వాత వైకుంఠ ధామాలు ఉంటాయి. సో వైకుంఠ అంటే ఎటువంటి యాంగ్జైటీస్, బాధలు, దుఃఖాలు లేనటువంటి ప్రదేశం. జీవుడి యొక్క నిజస్థానము భగవద్ధామము, వైకుంఠ ఆర్ గోలోక. ఈ భౌతికమైనటువంటి ప్రపంచము జీవుడు ఉండవలసినటువంటి ప్రదేశము కాదు. మరి అటువంటి ధామానికి వెళ్ళాలి అంటే ఆ వెళ్ళాలనే ఆలోచన జీవుడికి ఏ విధంగా వస్తుంది? ఆ ధామము యొక్క శాంపుల్ మనం కొన్నిసార్లు చూస్తూ ఉంటాం. సివిల్ ఇంజనీర్స్ ఏదైనా బిల్డింగ్ కట్టాలంటే ఆ బిల్డింగ్ యొక్క కన్స్ట్రక్షన్, ఒక దాన్ని ఏమంటారు, శాంపుల్ బిల్డింగ్ ని అంటే చిన్న పిక్చర్, దాని యొక్క శాంపుల్ కన్స్ట్రక్ట్ చేసి డిజైన్ పెడతారు. ఇగో ఇది ఈ బిల్డింగ్ కట్టబోతున్నాం అంటే, లైక్ ఏదైనా అపార్ట్మెంట్ కానీ లేదంటే మన టెంపుల్ కడుతున్నా కూడా స్ట్రక్చర్ లాంటిది. సో దాని పట్ల చాలా మంది ఆకర్షితులై సరే మనం వెళ్ళాలా, దర్శనం చేసుకోవాలా. సో ఇప్పుడు మన మాయపూర్ ధామం ఉంది. ఎలాంటి అది
వైకుంఠ ప్లానెట్ లాంటిది. అది ఎలా ఉంటుంది అనేది అది చూస్తేనే చాలా అద్భుతంగా అనిపిస్తా ఉంటుంది. అదే విధంగా మనకిక్కడ భగవంతుడి యొక్క ధామము యొక్క ప్రతిమ లాంటిదే ఇక్కడ మనకు వివరిస్తున్నారు. భగవానుడు ఎక్కడ ఉంటే అది భగవద్ధామము. సో భగవంతుడు మరి ఎక్కడ లేడు అని మనకు డౌట్ రావచ్చు. ప్రతి అణువులో భగవంతుడు ఉన్నాడు. కానీ భగవంతుడిని మనము వీక్షించలేం, చూడలేకపోతాం ప్రతి అణువులో. సో అట్లీస్ట్ భగవంతుడు చెప్తున్నాడు, ప్రతి జీవిలో అయితే నేను పరమాత్మని రూపమున కంపల్సరీ ఎట్లయితే ఈ దేహమునందు భగవంతుడు ఆత్మ తన యొక్క గుణ కర్మలను బట్టి ఒక దేహాన్ని స్వీకరిస్తుంది. ఆత్మ ఏ దేహాన్ని స్వీకరించినా పరమాత్మ ఆత్మతో పాటు వెళ్తాడు ఆ దేహంలోకి. సో ఎందుకు ఆ ఆత్మని తిరిగి తన ధామానికి తీసుకొని వెళ్ళడానికి కొరకు. సో కాబట్టి భగవంతుడు చెప్పండి, ప్రతి పరమాత్మ ప్రతి దేహమందు పరమాత్మని రూపంలో భగవంతుడు ప్రవేశించి ఉన్నాడు. కాబట్టి ప్రతి జీవుడు అంటే పూర్ణ భక్తుడు, అరే ప్రతి దేహమందు పరమాత్మ ఉన్నాడు అని తెలుసుకున్నటువంటి పూర్ణ భక్తుడు ప్రతి జీవికి అంటే ప్రతి దేహంలో ఉన్నటువంటి ప్రతి జీవికి ఆ జీవితో పాటు ఇమీడియట్ గా పరమాత్మ ఉంటాడు కాబట్టి ప్రణామాలు చేస్తూ ఉంటాడు. కాబట్టి మనందరం కూడా తెలుసుకోవాలా, ప్రతి ఒక్కరికి కూడా మనం ప్రణామం చేయాలి. అది పూర్ణ భక్తుడు ఆర్ శుద్ధ భక్తుడి యొక్క మినిమం ఎటిక్వేట్ ఆర్ మినిమము వాళ్ళకు ఉండవలసినటువంటి జ్ఞానము, వాళ్ళు పాటించవలసినటువంటి విధానము. అందు గురించి మనం ఎవరైనా కలిస్తే భక్తులు అభక్తులు ఎవరైనా కూడా పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. వైష్ణవ భక్తులకు తప్పకుండా మనం ప్రణామం చేయాలా. సో ఇక్కడ మనకు భక్తుడు ఎప్పుడు కూడా ఈ దేహంలో పరమాత్మ ఉన్నాడా లేదా, ఇంకో దేహంలో ఉన్నాడా, ఇటువంటి పొరపాటు చేయడు. ప్రతి దేహంలో పరమాత్మ ఉండడం జరుగుతుంది. అందు గురించి మనకు 5.18లో భగవంతుడు విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తి. సో అంటే ప్రతి ఒక్కరిని కూడా సమదృష్టితో చూస్తాడు శుద్ధ భక్తుడు. ఎందుకు సమదృష్టితో చూస్తాడు? ప్రతి ఒక్క దేహంలో ఆత్మ అండ్ పరమాత్మ ఉన్నారు. డిఫరెంట్ ఉండదు అన్నట్టు. ఈ దేహంలో ఆత్మ ఒకలాగా, సో పరమాత్మ ఒకలాగా. ఇంకొక దేహంలో అంటే జలచరంలో ఆత్మ ఒకలాగా ఉండొచ్చు, పరమాత్మ నో. సో ప్రతి ఒక్కరి దేహంలో కూడా ఆత్మ పరమాత్మ సేమ్ ఉంటారు. వాళ్ళ లోపల ఎటువంటి మార్పు ఉండదు. అంటే పరమాత్మ ఉన్నాడా లేదా అనే సందేహం కూడా పూర్ణ భక్తుడికి ఉండదు అని ఇక్కడ మనకు వివరిస్తున్నారు కపిల భగవానుడు. చాలా ఒకవేళ భావించేవాడు మూర్ఖుడు అని చెప్తున్నారు. ఆ భేదభావం ఉండదు అని చెప్పేసి ఇక్కడ బోధిస్తున్నారు. అంతేకాకుండా చాలా మంది మూర్ఖులు ఏమనుకుంటుంటే, సపోజ్ ఒక గదిలో ఒక జీవి ఒకవేళ మనిషి ప్రవేశిస్తే ఆ గదే మనిషిగా మారిపోయింది, లేకుంటే మనిషి గదిగా మారిపోయింది అనడము మూర్ఖత్వము. సో ఇక్కడ 84 లక్షల భగవానుడు 84 లక్షల రకముల భౌతిక దేహములందు ప్రవేశించినాడు. దాని భావము ఆ దేహములన్నీ భగవానుడైనాయని కాదు, ఆయనను భగవానుడు ప్రవేశించిన కారణమున విశుద్ధ భక్తుడు ప్రతి దేహమును భగవత్ మందిరంగా భావించును. సో భగవంతుడి యొక్క ఆ రూపం ఎప్పుడు కూడా మెర్జ్ అయిపోవడం కానీ నిరాకారం కానీ కాదు. సో కాబట్టి ప్రతి దేహంలో భగవంతుడి స్వరూపము సచ్చిదానంద స్వరూపం. లైక్ ఎట్లయితే ఒక బిల్డింగ్ ఉంటుంది, అది హౌస్ కొరకు ఉంటే దాన్ని ఓ ఇల్లుగా భావిస్తాం. అదే బిల్డింగ్ పక్కకు ఉంటుంది. సో మన టెంపుల్స్ కడతా ఉంటే ఒకటి మెయిన్ టెంపుల్ ఉంటుంది, దాని పక్క గెస్ట్ హౌస్ ఉంటుంది. సో మనం గెస్ట్ హౌస్ కి ప్రణామం చేయము, టెంపుల్ కనబడితే చాలు దాన్ని ప్రణామం చేస్తాం. భగవంతుడి యొక్క మందిరం డోర్ ఓపెన్ ఉన్నా లేకున్నా, లేకపోతే గోపురం కనబడ్డా కూడా మనకు ఆటోమేటిక్ గా ఫీలింగ్ వస్తుంది, దీంట్లో భగవంతుడి మందిరము, భగవంతుడు ఉన్నాడు. సపోజ్ ఆ టైంలో టెంపుల్ క్లోజ్ ఉన్నా అక్కడ ముందు నుంచి వెళ్తుంటే మనకు తెలియకుండానే మన చేతులు మన మనస్సు మానసిక ప్రణామం మనం చేసే అవకాశం ఉంటుంది. అది భగవంతుడి యొక్క మందిరం. అదే విధంగా ప్రతి జీవి లోపల కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మనము ఆ మందిర ప్రతి ఒక్కరి దేహాన్ని కూడా
మనం మందిరంతో భావించాలి. అలా భావించినప్పుడు నేను నా దేహాన్ని మందిరంగా భావించినప్పుడు ఈ ఏ మందిరం అన్నా కూడా మనం చూడండి అపవిత్రం చేయం చూడండి. ఈవెన్ కొన్నిసార్లు చూస్తాము కొన్ని కొంతమంది స్పెషల్‌గా నాన్ వెజిటేరియన్స్ టెంపుల్‌కి వెళ్తారు. అరే! ఈ టెంపుల్‌లో నడుస్తదంటారు. సపోజ్ ఎగ్జాంపుల్ మా నిజామాబాద్‌లో లింబాద్రిగుట్ట ఉంది. నరసింహస్వామి జానకంపేట దగ్గర చేస్తారో లేదో తెలీదు గానీ, అక్కడ కూడా నరసింహస్వామి ఉంది. కానీ అక్కడ వీళ్ళేం చేస్తారు, వాళ్ళ నోటి కొరకు వాళ్ళకి అలవాటైంది కాబట్టి, అక్కడ పోయి జంతు బలులిచ్చి, అక్కడ వాళ్ళు వండుకొని తింటారు గానీ, నిజంగా మరి నరసింహస్వామి దగ్గరైతే తీసుకెళ్ళి లోపల ప్రసాదం పెడతారా? పెట్టరు. ఎందుకు? అది మందిరం. వైష్ణవ దేవాలయంలో క్వెషనే ఉండదు. ప్రశ్న ఉదయించదు. మందిరం పైనైతే కింద ఆ జంతు బలులు చేసుకొని వీళ్ళు తినేసొస్తారు. దావత్ పెద్ద అందరిని పిలుస్తా ఉంటారు. అరే మందిరం ఇప్పుడు నువ్వు జంతు బలి చేస్తున్నాడే ప్రసాదం మందిరంలో ఎక్కితేనే ప్రసాదము. అదే విధంగా మన దేహాన్ని దేవాలయం అనుకున్నప్పుడు, ఈ దేవాలయాన్ని అపవిత్రం ఎలా చేస్తారండి? అక్కడ నరసింహస్వామి దగ్గర మీకు ఈ పదార్థము భగవంతుడికి ప్రసాదంగా మనము నైవేద్యం పెట్టనప్పుడు మనమే వండుకొని మనం తింటాం. అదే విధంగా మన ఈ దేహం అనే దేవాలయంలో గూడా భగవంతుడున్నప్పుడు, మన ఆ దేవాలయంలో దేవాలయాన్ని ఎలా అపవిత్రం చేస్తామండి? సింపుల్ లాజిక్ కొంచెమన్నా ఆలోచన ఉండాల. అందుగురించే భగవంతుడు అంటున్నాడు, ఆహ్, పత్రం, పుష్పం, ఫలం తోయం యో మే భక్త్యాపేక్షతి. సో, మీరు పత్రాన్ని, పుష్పాన్ని, ఫలాన్ని, తోయాన్ని నాకు సమర్పించండి. భగవంతుడికి మనం అనొచ్చు ప్రభుజీ లోపలనే పరమాత్మ ఉన్నాడు గదా! ఆయనకే సమర్పించు. భగవంతుడు ఆ పరమాత్మకు కాదు సమర్పించమంటుంది. అదే పరమాత్మ మనకు శ్రీ విగ్రహ రూపంలో భగవంతుడు ఐదర్ గోపాల్ గాని, భగవంతుడు రాధాకృష్ణ ప్రతిమ గాని, లక్ష్మీనారాయణ గాని, భగవత్ స్వరూపం మనకు భగవంతుడు అర్చా విగ్రహ అవతారం భగవంతుడు అవతరించాడు కాబట్టి ఆ అర్చా విగ్రహానికి మీరు సమర్పించి దెన్ అప్పుడు మీ ఇంద్రియ తృప్తి కొరకు మహాప్రసాదాన్ని తీసుకోమని భగవంతుడు బోధిస్తా ఉన్నారు. కాబట్టి ఈ మందిరాన్ని కూడా అపవిత్రం చెయ్యకండి. కానీ మనం అపవిత్రాన్ని తెలిసి చేస్తున్నామో తెలియక చేస్తున్నామో. ఈరోజు చాలా క్లారిటీ ఇస్తున్నారు కపిల భగవానుడు. భగవానుడు ప్రవేశించిన కారణం విశుద్ధ భక్తుడు ప్రతి దేహమును సో మరి మనందరం విశుద్ధ భక్తులం అయినప్పుడే భగవద్ధాం వెళ్ళగలుగుతాము. లేదంటే విశుద్ధ భక్తుడు కానంత వరకు మనం భగవద్ధాం వెళ్ళడం అనేది అది కలగా మిగిలిపోతుంది. మరి విశుద్ధ భక్తుడికి ఉండవలసినటువంటి గుణగణాలను మనం చాలా రోజులు చర్చిస్తా ఉన్నాము. సో నిన్న కూడా వచ్చింది సాధు, తర్వాత శాస్త్ర, గురు, సాధువుల యొక్క లక్షణాల గురించి. విశుద్ధ భక్తుడు అంటే వన్ మస్ట్ బికమ్ సాధు. ఎవ్రీబడి మే నాట్ బికమ్ గురు, కానీ చైతన్య మహాప్రభు చెప్పారు ప్రతి ఒక్కరు కూడా అవ్వమని చెప్పేసి. గురువు అంటే మీరు ఆచరించాలి, ప్రచారం చేయాలి. సో ఇక్కడ మనకు నిన్న సాధువుల లక్షణాలు. విశుద్ధ భక్తుడు ఎందుకు ప్రతి ఒక్కరి దేహాన్ని మందిరంగా భావిస్తాడు? తర్వాత ఆ మందిరానికి ఎట్లయితే మనం టెంపుల్స్‌కి వెళ్తే అక్కడ మందిరానికి వందనాలు అర్పిస్తామో, సో ప్రతి దేహానికి కూడా వందనం అర్పిస్తా ఉంటాడు విశుద్ధ భక్తుడు. ఎందుకు? ఆ దేహము భగవత్ సంబంధంతో కూడుకున్నది. జీవుడెవరు? భగవంతుడి అంశ. భగవంతుడు సాక్షాత్ పరమాత్ముడు కాబట్టి వాళ్ళిద్దరు ఎక్కడున్నారు? ఈ యొక్క దేహం అనే వైకుంఠపురంలో ఉన్నారు కాబట్టి ఈ దేహానికి ప్రణామం చేస్తా ఉంటారు. దేహంలో ఉన్న వారి పట్ల ఎప్పుడు కూడా అసూయ, ఈర్ష్య, ద్వేష భావంతో ఉండరు. ఎవరు ఉండరు? ఎటువంటి వాళ్ళు ఉండరు? అది మనకు 3వ స్కందము 25వ అధ్యాయము భక్తి యోగ మహిమ 21వ శ్లోకంలో చెప్తున్నారు. తితిక్షవః కారుణికా సుహృదః సర్వదేహినాం అజాత శత్రవః శాంతాః సాధవః సాధుభూషణం. సాధువుల యొక్క ఆభరణాలు భూషణము అంటే నెక్లెస్, డైమండ్ నెక్లెస్, డైమండ్స్ తో కూడుకున్నటువంటి నెక్లెస్. మనం కూడా మాతాజీలో అప్పుడప్పుడు వాళ్ళ డబ్బుకు తగ్గట్టు వాళ్ళ హోదాకు తగ్గట్టుగా వివిధ రకాలైనటువంటి నెక్లెస్‌లు వాడుతా ఉంటారు. సాధువుల యొక్క భూషణము ఏంటంటే వాళ్ళకుండేది ఓర్పు, కరుణ, సర్వజీవుల ఎడ మిత్రత్వము అనునవి సాధువు యొక్క లక్షణాలు. తర్వాత అంతేకాకుండా అజాత శత్రు, సాధువుకి ఎవరు శత్రువు ఉండరు. తర్వాత శాంతుడు, ఆల్ ద టైమ్ శాంత చిత్తుడై ఉంటాడు. తర్వాత అంతేకాకుండా శాస్త్రమునకు కట్టుబడి ఉండి జీవిస్తా ఉంటాడు. దీనికి తగ్గ ఇది సాధువుల యొక్క అంటే సాధువు అంటే శుద్ధ భక్తుడు. అర్థమైందా? సో మరి ఇటువంటి ఒక నెక్లెస్‌కు వివిధ రకాలైనటువంటి డైమండ్స్‌తో కూడుకున్నటువంటి ఆ తాడు నెక్లెస్‌గా మారుతుంది.
ఒక డైమండ్ ని నెక్లెస్ అన్నాం మనం. సో అటువంటి సాధు భూషణులు. సో దీనికి సంబంధించి అంటే భగవద్ధామం వెళ్ళాలంటే ఇవన్నీ కూడా మనకు చాలా ఉపయోగకరమైనవి. ఇవి ఏవి లేకున్నా కూడా మనం పతనానికి దారి తీస్తాయి అన్నట్టు. దీనికి సంబంధించి ఒక చిన్న లీల ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది. ఆ లీల శ్రద్ధగా వినండి. అది వింటే మనకు నిజంగా చాలా జ్ఞానోదయం కలుగుతుంది. ఇప్పుడు చెప్పబోయే లీల నిజంగా జరిగినటువంటి లీల. బ్రతికుండగానే భగవత్ సాక్షాత్కారం, భగవంతుడి యొక్క దర్శనాన్ని చేయించినటువంటి మహాపురుషులు ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. సాధువులు గురు కృప వల్ల భగవత్ సాక్షాత్కారం పొందగలుగుతారు. ఫస్ట్ సాధువు అవ్వాలన్నా కూడా గురు కృపనే. తర్వాత సాధువు అయిన తర్వాత కూడా మరి ఆయనకి క్వాలిటీస్ ఉన్నాయా లేదా అనేది అందరు సాధువులు ఉంటారు. మరి వాళ్ళకి టెస్టింగ్ ఎలా జరుగుతుంది? గురువు ద్వారా సాధువు అవుతాడు. ఆ సాధువుకు కూడా టెస్ట్ జరిగిన తర్వాత భగవద్ధామం జరిగే అవకాశం ఉంది. ప్రతి సాధువు కూడా తన యొక్క ప్రతి సాధువుకు గురువు కంపల్సరీ ఉంటుంది. వితౌట్ గురు ఈ కెనాట్ బికమ్ సాధు. అర్థమైందా? ఈవెన్ ఉత్తమ భక్తుడు సో ఏమంటారు ముక్త పురుషుడు కూడా దాన్ని విల్ యాక్సెప్ట్ వన్ గురు. సో ఈజ్ ఆల్సో ఆ ముక్త పురుషుడు పుట్టుకతోనే సాధువు లక్షణాలు ఉంటాయి. కానీ ఈవెన్ దో హీ హాస్ టు యాక్సెప్ట్ వన్ శుద్ధ పురుష సో గురువుని. సో కాబట్టి ఇక్కడ చరిత్రలో ఇది నిజంగా జరిగినటువంటి విషయము. సో ఏంటంటే మన 4 సంప్రదాయాలు ఉంటాయి. 4 సంప్రదాయాల్లో చాలా ఉత్తమ పురుషులు ఎంతో మంది ఉన్నారు. దాంట్లో బృందావనంలో ఒక బాబాజీ ఉంటాడు. ఆయన పేరు కటియ బాబా. ఆయన ఎంత సిద్ధ పురుషుడంటే ఈవెన్ యోగి, గొప్ప యోగి అంటే నెక్స్ట్ శ్లోకంలో ఆ యోగి అష్టాంగ యోగ విధానం గురించి కూడా మనకు వివరించడం జరిగింది. ఆ అష్టాంగ యోగ విధానంలో ఆయన ఆకాశ మార్గంలో కూడా ప్రయాణం చేసేటువంటి సిద్ధ పురుషుడు. ఆయనకు అటువంటి శక్తులు ఉన్నాయి. ఒకసారి ఆ కాటియా బాబా చాలా మహాత్ముడే. సో ఆయన ఆకాశ మార్గంలో వెళ్తున్నప్పుడు ఇది బ్రిటిషర్స్ జమానా జరిగింది. ఎక్కడో వేల సంవత్సరాలు కాదు. సో అప్పుడు కల్కట్టాలో ఒక అడ్వకేట్ బారిస్టర్ ఆయన లండన్ లో చదివి కల్కట్టా హైకోర్టులో అడ్వకేట్ అయిన ఎండాకాలం బంగ్లా మీద పడుకున్నాడంట. ఈ కాటియా బాబా ఆకాశ మార్గంగా గుండా వెళ్తూ అక్కడ ఆగిండు బంగ్లా మీద. అంటే ఏరోప్లేన్ లేకుంటే హెలికాప్టర్ కాదు. ఆయన సిద్ధ పురుషుడు, సిద్ధ యోగి కాబట్టి వెళ్తూ అక్కడ ఆగిండు. ఆయన సంకల్పంతోనే వెళ్ళిపోతాడు. ఆగి ఆయనని ఏ చౌదరి బాబా, బాబు ఇప్పుడు బాబు అనేవాడు. ఏ చౌదరి బాబు, చౌదరి బాబు అంటే లేచి ఈ రాత్రి ఓటు లేవు లేవు, ఇది పడుకునే సమయం కాదు. ఆల్రెడీ ఎంతో కాలం నువ్వు పడుకొని ఉన్నావు. ఎన్నో జన్మలు పడుకొని ఉన్నావు. ఇప్పుడు ఈ జన్మ పడుకోవడానికి, మానవ జన్మ పడుకోవడానికి రాలేదు. భజన చేయడానికి మానవ జన్మ ఇవ్వడం జరిగింది. నీ భౌతికమైనటువంటి విషయాలను భోగించడానికి కాదు మానవ జన్మ ఇచ్చింది. ఇప్పుడు భజన చేయడానికి అంటే ఇప్పుడు ఆయన అదే చూసి ఏం భజన చేయమంటారు బాబా అంటే భగవంతుడి యొక్క హరినామం చెయ్యి, హరినామం చెయ్యి అని చెప్పేసి అని ఆయన వెళ్ళిపోయాడు. మీరు ఎక్కడ ఏం కథ అని చెప్పి అడిగే లోపల ఏం చెప్పలేదు, వెళ్ళిపోయాడంటే. సో అప్పట్లో అప్పుడైనా ఇప్పుడైనా బృందావన్ చాలా ఫేమస్ కాబట్టి ఆయన చాలా డబ్బు గలవాడంట. ఎందుకంటే అప్పట్లో అడ్వకేట్ దట్ బిఫోర్ ఇండిపెండెన్స్ కల్కట్టా మన యొక్క భారతదేశం క్యాపిటల్ సిటీ హైకోర్టు అక్కడే ఉండింది కాబట్టి హైకోర్టులో పేరు ప్రతిష్ట ఇందులో లండన్ లో చదువుకొని వచ్చాడంటే చాలా పేరు ప్రతిష్ట ఉన్నటువంటి అడ్వకేట్. ఎప్పుడైతే ఆయన ఆ శుద్ధ భక్తుడి యొక్క దర్శనం దొరికిందో ఆయనకి ఇంకా భౌతిక విషయాల పట్ల ఆసక్తి పోయిందంట. అరే కరెక్ట్ కదా ఆయన చెప్పింది. ఎంత డబ్బుంది, పేరుంది, ప్రతి అన్ని వచ్చినాయి నాకు. కానీ సంతోషం లేదు, ఆనందం లేదు. సో ఎప్పుడు కూడా టెన్షన్‌తో జీవితం బ్రతుకుతా ఉన్నాను. బాబాజీ చెప్పింది కరెక్టే అని వెతుక్కుంటూ బృందావనంలో కూడా ఆ సాధువుని వెతుక్కుంటూ వెళ్తే ఆశ్రమం దొరికిందంట. సో ఆశ్రమంలో వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం అని చెప్పేసి వెళ్తే అప్పుడు ఈయన చూసిండు ఆ బాబాజీ ఆయన్నే. ఆయన చూసాడు. "ఏ బాబు చౌదరి బాబు ఎలా ఉన్నావు? ఏంటి?" అని చెప్పేసి అడిగితే, "మహారాజ్ మీ దర్శనం గురించి వచ్చాడు. కూర్చో" అని చెప్పేసి అప్పుడు ఆయన ప్రవచనం ఆ రోజు విని మళ్ళీ వెళ్ళిపోతాడు. ఆ రోజు ఫస్ట్ దర్శనం అప్పుడే ఆ బాబాకు ఆ బాబాజీకి ఒక శిష్యుడు ఉంటాడు గరీబ్ దాస్. ఆ గరీబ్ దాస్ ఇట్లా ఎంటర్ అవుతూనే గరీబ్ దాస్‌ని చాలా కోపంతో తిడతా ఉంటాడంట. ఏదో చిన్న తప్పు. "ఏయ్! నీకు తెలివి లేదు, అది లేదు, ఇది లేదు" అని చెప్పేసి. "నువ్వు ఇట్లా చేస్తావు, అట్లా చేస్తావు. అరే ఇదేంటి?"
బాబాజీ సాధువు అంటే ఇవన్నీ లక్షణాలు ఉండాలి కదా! ఈ సాధువు లోపల ఏమేమి లక్షణాలు ఉండాలి సాధువుకు? సో, గురువు గారు ఏదైతే భోజనం చేసిన తర్వాత మిగిలింది మాత్రమే తింటాడు. కానీ ఈరోజు గురువు గారు ఏం చేశారంటే, ఇంక కోపం ఉంది శిష్యుడి మీద. వీడికసలు అన్నం గూడా పెట్టొద్దు అనుకోని మొత్తం ఆ చపాతీ మొత్తం ఉన్నదంతా ఆర్‌లో ఇంకా తీసుకురా అని మొత్తం తినేస్తాడు. చౌదరి బాబుకి ఇంక మనసు కరిగిపోయిందసలు. ఇదైపోతుందాయన. ఏంటి ఇంత ఆయనకు దయ, దాక్ష అస్సలే లేదు. దీనికి సాధువుకు అపోజిట్‌గా ఆయన ఉన్నాడేంది అని జెప్పేసి అనుకోని ఇంక లాస్ట్‌గా నేనెళ్ళిపోతా ఇంక మళ్ళీసారి ఎప్పుడు రాను అనుకుంటున్నా. ఆ భోజనం మొత్తం అయిపోయిన తర్వాత అప్పుడు ఆహ్, సాయంత్రం అప్పటికే లేట్ అయిపోయింది. ఆయన కళ్ళల్లోంచి లైట్ ఉండదు, ఏముండదు. టప్పని ఒక నీ కంటి బి నీటి బిందువు కంటి యొక్క నీరు పడ్డదంట. ఆ గురువుగారి యొక్క చరణాల దగ్గర. అప్పుడు గురువుగారనంట, "ఏంటి ఏయ్! హరిదాస్ నువ్వేడుస్తున్నావా? ఏమైంది? నేను బాగా కొట్టినా అని ఏమన్నా నొప్పవుతుందా? ఎందుకేడుస్తున్నావు? ఆ! బాధగా ఉందా?" అంటే, అప్పుడు గరీబ్ దాస్ అనంట, "లేదు." ఇంకా అట్లా అడగంగానే ఇంకా ఎక్కిలబడి ఏడ్చేసిండంట ఆయన. అప్పుడన్నాడంట, "ఏమైంది? నీకు చాలా బాధగా ఉందా?" అదంటే, "లేదు మహారాజ్ నేనెంత మూర్ఖుడిని. నేను ప్రతిరోజు మీ నిత్య నియమం ప్రకారం మీరు భోజనం పలానా టైంకి చేస్తారు. ఈరోజు నేను చాలా లేట్ అండాను. వంట చేసి పెట్టాను మీకు. నన్ను క్షమించండి, మన్నించండి. నేను మీకు కరెక్ట్‌గా సేవ చేయలేకపోతున్నాను. నా సేవలో ఆహ్, అంటే ఆలస్యం జరిగినందుకు నన్ను మన్నించండి మహారాజ్. సో, నేను మీకు అనుకున్నట్టుగా సేవ చేయలేకపోతున్నాను" అని పాదాల మీద పడి వేడుకుంటాడంట. అప్పుడు ఆ యొక్క కటియా బాబా, "ఏ గరీబ్ దాస్ ఈరోజు నీ ఎగ్జామ్‌లో నువ్వు పాస్ అయిపోయినావు. సో, ఈరోజు నేను చాలా సంతుష్టునిగా ఉన్నాను. నీ ఎగ్జామ్ డిస్టింక్షన్‌లో పాస్ అయిపోయావు. నువ్వు చెప్పు ఏ కోరిక కోరుతావో కోరుకో" అని. సో, నేను ఇటువంటి భక్తుడిని కాదు. నువ్వు ఏ కోరిక కోరినా నేను నీ కోరికను నెరవేరుస్తానని చెప్పేసి ఆయన. అప్పుడన్నాడంట, "ప్రభూ మహారాజ్ నాకేం కోరికలున్నాయి. మీ యొక్క పాదాశ్రయాన్ని మాత్రం నాకు ప్రసాదించండి" అని చెప్పేసనట. సరే ఠీక్ హై. నువ్వు నాకు ఎగ్జామ్‌లో పాస్ అయిపోయావు. ఇంక నువ్వు అని జెప్పేసి చెప్పేస్తాడు. సరే అని అప్పుడు ఈయన అనుకున్నాడంట. ఓహో! ఇదంతా గూడా ఈ గురువుగారు శిష్యుడికి ఉత్తమ సద్గతి ప్రసాదించడానికి కొరకు ఇన్ని రోజులు ఆడిన నాటకము అంటే ఎగ్జామ్స్ తీసుకుంటా ఉన్నాడు. ఇదన్నట్టు ఉత్తమ భక్తుల యొక్క లీలలు మనకేం అర్థం గాదని జెప్పేసి ఆయన హృదయంలో అంటే ఇక్కడ సాధువు యొక్క లక్షణాలు ఉన్నాయా లేవా ఆయన గాదు. తన యొక్క శిష్యుడి దగ్గర సాధు లక్షణాలు ఉన్నాయా లేవా? ఆ సాధు లక్షణాలు పరిపూర్ణ స్థితికి అతను ఎదిగాడా లేడా అనేది టెస్ట్ చేయడానికి అటువంటి పాత్రని గురువుగారు పోషిస్తాడు. సో, కాబట్టి అందు గురించే ఉత్తమ భక్తులు గురువుల్ని అర్థం చేసుకోవడం మన వల్ల కాదు. అర్థమైందా? అప్పుడు ప్రతి సాధు భూషణుడు తన శిష్యుడి దగ్గర మొత్తం కంప్లీట్ అన్ని లక్షణాలున్నాయి. దానివల్ల భగవద్ధామం చాలా సులభంగా వెళ్ళగలుగుతాడు అని ఆ స్థితికి తీసుకొస్తాడు గురువుగారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఇలానే గురువుగారికి ఇంకా నడుస్తా ఉంది పరిక్రమ. సో, పరిక్రమ మార్గంలోనే గురువుగారికి ప్రసాదం వడ్డించిన తర్వాత ఆ మిగిలిన కొంచెం ప్రసాదం తినేసి ఆయన అలా పడుకున్నాడో లేదో మొత్తం బాడీ అంతా షివరింగ్ వచ్చేస్తుందంట. షివరింగ్ వచ్చేస్తుంది. అప్పుడు శిష్యులొచ్చి చెప్తారంట, గురువుగారు గరీబ్ దాస్ చాలా అన్‌కాన్షియస్ స్టేజ్‌లో ఇంకా చాలా షివరింగ్ అంత వణికిపోతున్నాడు. అంటే అక్కడి నుంచి "ఏ గరీబ్ దాస్ ఏంటి వెళ్ళిపోయే సమయం వచ్చిందా?" అని దగ్గరకొచ్చాయన. "ఆ! మహారాజ్ ఇంక నేను వెళ్ళిపోవాలనుకుంటున్నాను మహారాజ్. మీ ఆశీస్సులు మహారాజ్" అంటే, "సో ఇప్పుడు చెప్పు నీకేం కోరిక కావాలా?" అని జెప్పేసి అడిగిండంట. అప్పుడు గరీబ్ దాస్ అన్నాడంట, "మహారాజ్ మీ యొక్క పాద పాద పద్మాల ధూళిని ప్రసాదించండి" అంటే అప్పుడు ఆ మహారాజు గారు తన యొక్క పాదాన్ని ఆహ్, గరీబ్ దాస్ తలపైన పెట్టాడు. తర్వాత ఇంకేం గావాలంటే
మీ యొక్క పాదాల యొక్క చరణామృతం కావాలి మహారాజా. సో తను వేరే శిష్యుడికి చెప్పి ఆ యొక్క చరణ్ రస్ ఇచ్చేయండి అని చెప్పి. సో ఎప్పుడైతే ఆ చరణ్ రస్ తాగిండో ఇంకేం కావాలి, ఇంకా ఏం కావాలంటే, ప్రభువు నాకు ఏదైతే కావాలో అది ఇప్పుడు సంపూర్ణంగా దొరుకుతా ఉంది. ఏం దొరుకుతుంది? ఆ భగవంతుడి యొక్క గోలోక బృందావనం యొక్క అప్పుడు అడిగిందంట, నాకు భగవంతుడి యొక్క దివ్య, అందరంటారు చనిపోయిన తర్వాత భగవంతుడి గోలోకం కదా, నాకు మీ యొక్క పాద పద్మాల యొక్క చరణామృతం వల్ల నేను జీవించిందనే ఆహా, ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ ఆ తన గోపికలతో భగవంతుడి ఆ అయితే రాస లీల ఏదైతే ఉందో ఆ యొక్క దర్శనాన్ని భగవంతుడు, సో ఈ భౌతికమైనటువంటి కళ్ళకే భగవంతుడు ఆ దివ్య లీల చూయిస్తూ నన్ను భగవద్ధామానికి ఆహ్వానిస్తున్నాడు. ప్రభు మీరు పర్మిషన్ ఇస్తే నేను ఆ దివ్య గోలోక ధామానికి వెళ్తాను, మీరు అనుమతిస్తే అని చెప్పారు. అప్పుడు గురువు గారు అన్నాడు, నీకు ఇప్పుడు సంపూర్ణమైనటువంటి అర్హత వచ్చింది, నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. సో ఇది భగవద్ధామం వెళ్ళడానికి నిజమైనటువంటి విధానము, మార్గము. ఆ విధంగా గురువుల దగ్గర సాధు లక్షణాలు పొంది గురువులను సేవించి భగవద్ధామం వెళ్ళగలుగుతారు. నెక్స్ట్ చూద్దాం. ఇంకా చెప్తున్నారు, ఓ జనని మనుతనయ భక్తిని మరియు యోగమును ఈ విధంగా కొనసాగించేవాడు అద్దానిచే పరమ పురుషుని పదమును సాధించగలడు. చూసారా? సో భక్తిని మరి యోగాన్ని, భక్తి యోగాన్ని భగవంతుని పొందాలంటే కేవలం భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే జీవుడు భగవద్ధామానికి చేరుకోగలడు. తర్వాత ఈ భక్తి యోగపు పూర్ణత్వ స్థితికి చేరవలనని లక్ష్యంతోనే అష్టాంగ యోగ పద్ధతిని నిర్వహింపవలనని కపిల భగవానుడు చక్కగా వివరించాడు. ఆసన విధిని అభ్యసించి తనను తాను పూర్ణుడనని తలచుచు సంతృష్టి చెందుట ఏమాత్రం అంగీకార యోగ్యం కాదు. ధ్యానం ద్వారా మనుషులు తప్పక భక్తియోగ స్థితిని సాధించవలను. పూర్వం వివరింపబడినట్లు యోగి విష్ణు రూపం పైననే ధ్యానము కొనసాగింపవలను. చీలమండలను, పాదములను, తర్వాత జాను అంటే నీస్ని, ఉరువులను అంటే థాయిస్ని, వక్షస్థలమును, కంఠమును ఒక్కొక్కటిగా ధ్యానించుచు క్రమంగా ముఖమును ఆ విధంగా ఆభరణాలను ధ్యానింపవలను. ఈ విషయంన నిరాకార ధ్యానం అనేది ప్రశ్నే ఉదయించదు. చాలా మంది నిరాకారవాదులు భగవంతుడికి ఆకారం లేదు అని నిరాకారాన్ని, జ్యోతిని ఇంకా దేన్నో ధ్యానిస్తూ ఉంటారు. భగవంతుడు ఆల్రెడీ గడిచిన అధ్యాయాల్లో మనకు చెప్పడం జరిగింది. భగవంతుడి దేనిపైన ధ్యానం చేయాలా, ఎక్కడి నుంచి ధ్యానం ప్రారంభించాలా, ఎక్కడి వరకు ఎండ్ చేయాలని చెప్పేసి. కాబట్టి మనము ఈ ధ్యాన యోగం యొక్క లక్ష్యమే భగవంతుడి యొక్క భక్తి యోగ ప్రారంభం. ధ్యాన యోగాల యొక్క అంతిమంగా భక్తి యోగంలో ఎంటర్ అవుతాము. దీనికి మనము భగవద్గీతలో ధ్యాన యోగము యొక్క సారాంశం దేంట్లో చెప్పారు? ఆ ప్రేమ స్థితికి, ఆ స్థితి ఎందు అతడు ప్రేమ పూర్వకంగా సేవను అననింపవచ్చు. చూసారా? సేవ, దాన్నే భక్తియుక్త సేవ. ప్రేమ పూర్వకంగా సేవను అనరించాలి. తర్వాత ఎవరిది యోగాభ్యాసము, మనం ఆల్రెడీ అష్టాంగ యోగా అనుకొని యోగాభ్యాసము, భక్తియుక్త సేవా స్థితికి అరుదించిన వారు ఎవరైనాను దివ్య పదము భగవానుని పొందియే తీరును. భగవంతుని కేవలము భక్తియుక్త ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ద్వారా మాత్రమే భగవంతుడి యొక్క పరంధామాన్ని పొందుతారు, గ్యారంటీ అని కపిల భగవానుడు మనకు మాటిస్తున్నారు. పురుషం వ్రజేత్, పురుషుడు అంటే జీవుడు పరమ పురుషుని ఖచ్చితంగా చేరును. చేరే మార్గమే ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ. మరి ప్రేమతో కూడుకున్నటువంటి భక్తియుక్త సేవ ఎలా చెయ్యాలి అనేది, ఎలా మనము ఆ భగవత్ ప్రేమని పొందే స్థాయికి మనం ఎదగాలంటే, మనం భగవంతుడు ఎన్ని మార్గాలను, అంటే ఎన్ని స్టెప్స్, మొదటి స్టెప్, రెండవ స్టెప్, ఎలా మనం ఆ ప్రేమ దగ్గరికి వెళ్తున్నాము, ప్రేమని పొందడానికి కొరకు అనేది ఎలా తెలుసుకోవచ్చు మనం? మహంత్ అంటే అధ్యక్షుని చేయలేదంట ఆయన, ఈయననే అధ్యక్షుడిగా మారిపోయిందంట. అంత మహాభక్తుడుగా ఈ చౌదరి కూడా మారిపోయి రామదాస్ అయిపోయింది ఆయన. తర్వాత గొప్ప భక్తుడిగా మారిపోయాడంట ఆయన. ఆ యొక్క ఉత్తమాధికారికి, ఆ గురువుకు తగ్గటువంటి, మరి అదే గరీబ్ దాస్ చేయలేదు చూడండి. గరీబ్ దాస్ వెళ్ళిపోయింది.
అట్లనే ప్రభుపాదుల వారు కూడా తన జీవితంలో అంటే ఈ భక్తి యొక్క ప్రచారంలో శ్రీపాద్ మహారాజ్ కంటే సీనియర్ భక్తుడు ఉండే. ఎవరు? ఆయన పేరు రాయి రామానంద. ఆయన అంటే సీనియర్ పిహెచ్డి శ్రీపాద్ గురు మహారాజ్ కంటే ముందే వచ్చింది ఆయనకు డాక్టరేట్. ఆయనకి ఏం చెప్పారంటే, ఏ రామానంద్ రాయ్ రామానంద్, నువ్వు వెళ్ళి గోరఖ్పూర్ లో ఇస్కాన్ ఓపెన్ చేసి, సంస్థను ఓపెన్ చేసి అక్కడ ప్రచారం చెయ్యమని చెప్పిండట. ఎవరికి? ఆయన. కానీ ఆయన కొద్ది కాలం చేసేసి గోలోకం వెళ్ళిపోయిందంట ఆయన. అదే శ్రీపాద్ మహారాజ్ చాలా జూనియర్. శ్రీపాద్ మహారాజ్కి అప్పుడు దీక్ష కాలే, ఏం కాదు. ఆయన ఎంత సీనియర్, దీక్ష అయిపోయింది, అంత అయిపోయింది. శ్రీపాద్ మహారాజ్కు ఈ యొక్క సైంటిఫిక్ ప్రచారం చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే ఆచార్యులు ఎవరికి ఎప్పుడు ఎలాంటి సేవిస్తారో మనకు తెలియదు. ఆ సేవని స్వీకరించడమే మన ధర్మంగా భావించాలంట. అది మనం ఇక్కడ శ్రద్ధ. దేని పట్ల శ్రద్ధ ఉండాలా? గరీబ్ దాస్ కు దేని పట్ల శ్రద్ధ ఉండే? అఫ్ కోర్స్ గరీబ్ దాస్ యొక్క లక్ష్యం, పరమ లక్ష్యం భగవంత్ ప్రాప్తి, భగవద్ దర్శనం, భగవద్ ప్రాప్తి. హరే కృష్ణ కానీ దండవత్ ప్రణామం. గురుగారి ఆ, సేవకి శ్రద్ధ గురుగారి ఉంచాలి. సేవకి అంకితం. సతీ సక్కుబాయి మనందరికి తెలుసు చాలా మటుకు. సతీ సక్కుబాయి ఎంత సాధ్వి, పతివ్రత శిరోమణి, అట్ ది సేమ్ టైం భగవంతుడు పండర్నాథ్ యొక్క భక్తురాలు. ఎంత గొప్ప భక్తురాలంటే ఆమె ఇంకా అసలు మీరు ఇప్పుడు ఈ లీల వింటే అప్పుడు కళ్ళల్లోంచి ప్రతి మాతాజీకి ఇట్లా అశ్రుధారాలు గారాలి. చాలాసార్లు మనోళ్ళు ప్రభుజీ పర్మిషన్ ఇస్తలేడు, అది ఇది అంటారు. చూడండి భగవంతుడు ఎలా పర్మిషన్ ఇప్పిస్తాడు. ఆమె నిత్యము భగవంతుడి యొక్క కీర్తన, భగవంతుడి యొక్క ధ్యానంలో ఉంటుంది. సో అక్కడే ఉన్న మందిరానికి వెళ్ళనియారు వాళ్ళు. వాళ్ళ అత్తగారు, వాళ్ళ హస్బెండ్ ఎంత ప్రయత్నం చేసినా కూడా వెళ్ళనీరు. అన్ని పనులు చేస్తూ ఉంటుంది, అన్ని సేవలు చేస్తుంటుంది. సో భగవంతుడిది అనగానే ఆపోజ్ చేస్తూ ఉంటారు. సో ఒకసారి ఏమవుతుందంటే మొన్న ఆషాఢ ఏకాదశి, ఆ ఏకాదశి పెద్ద యాత్రలాగా వెళ్తారు కదా. అమ్మ ఇదే ఇంకా గొప్ప ఛాన్స్ అని చెప్పేసి ఆమె సో ఇంకా ఉండలేకపోతుంది ఆమె. ఇంకా ఆ యొక్క కీర్తన, ఆ భక్తుల యొక్క ఆ పాద ధూళి ఆకర్షణ ఎలా అయిపోతుందంటే ఇంటిని వదిలేసి వెళ్ళిపోతుంది దాంట్లో. వెళ్ళిపోయి అందరు భక్తుల్లో కలిసిపోయి ఇంకా నన్ను గుర్తుపట్టారు అనుకుంటుంది. వీళ్ళు చూస్తారు, అక్కడిక్కడ చూసి ఎవరో చెప్తారు, అగో మీ సక్కుబాయి దాంట్లో వెళ్ళిపోతుందని చెప్తారు అన్నట్టు. సో సక్కుబాయి దాంట్లో వెళ్ళిపోతుంది అంటే మళ్ళీ వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు పోయి ఆమెను పట్టుకొచ్చి కట్టేస్తారు. ఆమెను కట్టేసి అప్పటికే 1, 2, 3 రోజులు ఆమె ఇంకా భోజనం పెట్టరు, ఏం పెట్టరు. అప్పుడు ఆమె ఆ భగవంతుని సో ఆర్తనాదంతో, ప్రభు నాకు మీ దర్శనం లేకుంటే నాకు ఈ యొక్క జీవం ఎందుకు, ప్రాణం ఎందుకు, నాకు నా ప్రాణాన్ని దీంట్లో తీసేయండి, ఇంకా మీ దర్శనం లేకుండా జీవితం ఎందుకు నాకు అని వేడుకుంటుంది. అప్పుడు స్వయం భగవంతుడు సక్కుబాయి దగ్గరకు వచ్చి సక్కుబాయికి అంటాడు, ఏ సక్కు, నేను నీలాగా మారిపోతాను, దర్శనం చేసుకొని రాపో అని చెప్పేసి. అప్పుడు సరే అని చెప్పేసి భగవంతుడు సక్కుబాయి లాగా మారిపోతాడు. అప్పుడు ఆ కట్లల్లో భగవంతుడు ఇప్పేసి ఆ కట్లను మళ్ళీ కట్టుకొని సక్కుబాయిని వదిలేస్తే సక్కుబాయి వెళ్ళిపోయి ఇంకా ఇంకా ఆనందానికి అవధులు లేవు. 3 రోజులైంది, భోజనం చేయలేదు, కానీ పరిగెడుతుంది. హే నాథ్, హే పండరీనాథ్ అని చెప్పేసి. సో పరిగెడుతూ ఆమె ఆ భగవంతుడి యొక్క దివ్య మంగళ దర్శనం చేసుకోగానే సో ఆ సక్కుబాయి భగవంతుడి యొక్క దర్శనం కాగానే శరీరం వదిలేస్తుందంట. సో అప్పుడు అక్కడ భక్తులందరూ చూస్తారు. సో వీళ్ళ ఊరు నుంచి కూడా వెళ్తారు కదా, శరీరం వదిలేసింది. అక్కడే ఇంకా వాళ్ళు మళ్ళా ఊరికి పంపరు శవాన్ని ఎవరని. అక్కడ వాళ్ళందరూ కలిసి శరీరాన్ని దానం చేసేస్తారంట. దానం చేసేస్తే అప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్తారు. ఇక్కడ అయ్యో పాపం పోనీలే అని చెప్పేసి ఎన్ని రోజులు ఇస్తారని కట్లిప్పేస్తే స్వయం పండరీనాథుడు వచ్చి సక్కుబాయిలాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు మళ్ళీ అదే టార్చర్ చేస్తా ఉన్నారు, సేవలు చేస్తూ ఉంటారు. ప్రతిదీ కూడా పర్ఫెక్ట్ ఇంకా సేవ, స్వయం భగవంతుడు. అప్పుడు ఆ ఊరు నుంచి వెళ్ళిన వాళ్ళు వచ్చి, అరే ఏమైంది, ఇట్లా మీ సక్కుబాయి చనిపోయిందా? సక్కుబాయి చనిపోయింది మా ఇంట్లోనే ఉంది సక్కుబాయి. లేదు లేదు లేదు, అది అట్లా ఉండడానికి క్వశ్చనే లేదు, మేమే చూసినాం చనిపోతే అక్కడే దాన సంస్కారాలు జరిగాయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇక్కడ ఆ శరీరం బూడిద కూడా అయిపోయిందంట, దాంట్లోంచి లేపాలంట. ఆ బూడిదని కూడా దాంట్లో బా అదేమున్నది
చంద్రభాగా నదిలో కూడా కల్పిస్తారు. అప్పుడు మళ్ళీ ఇంకా భగవంతుడేమో ఇక్కడ సక్కుబాయిలాగా అయిపోయాడు. లక్ష్మికి నారాయణుడు లేడు. ఇప్పుడెట్లా? అని జెప్పేసి వాళ్ళు నమ్మరు. లేదు లేదు అని జెప్పేసి. అప్పుడు స్వయంగా ఆ! లక్ష్మి మళ్ళీ తన యొక్క మహిమతో ఆ సక్కుబాయిని మళ్ళీ సృష్టించి, మళ్ళీ ఇక్కడికి పంపడం జరుగుతుంది. అప్పుడు లక్ష్మి గూడొచ్చి ఆ పండరీనాథుడు ఏదైతే సక్కుబాయి రూపంలో ఉన్నాడో తనని తీసుకొని వెళ్ళడం జరుగుతుందంట. అప్పుడు వాళ్ళు భగవంతుడి యొక్క పాదాల మీద పడి, సక్కుబాయి యొక్క పాదాల మీద పడి, మమ్మల్ని మన్నించు, మమ్మల్ని క్షమించు అని జెప్పేసి వాళ్ళు అత్తగారు వేడుకుంటా ఉంటారట. మహాభక్తులు వాళ్ళ జీవితాల్లో గూడా భగవంతుడు కేవలం అవి పరీక్షల కొరకు అలా చేస్తాడండి. మనం గూడా ఇవన్నీ గూడా సాధువుగా మారాలంటే ఒట్టిగా పైపైన గాదు. అవన్నీ గూడా చాలా తీవ్రమైనటువంటి టెస్ట్‌లు మనకు జరుగుతాయి. దాంట్లోంచి మనము ఆ పరీక్షల్లో నేనింకా గూడా ఆ క్వాలిటీ నాకు రాలేదు ఇంకా అని జెప్పేసి చాలా బాగా ప్రిపేర్ అవుతా ఉండాల మనం. అర్థమైందా? అప్పుడే భగవంతుడి యొక్క ప్రేమ మరి ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయండి? శ్రద్ధ సాధు సంఘంలోనే. సాధు సంఘం అంటే మనం ఇప్పుడు ఈ టెక్నాలజీ చేసి ఆన్‌లైన్ సాధు సంఘం గాదండి. సేవ ఇందాక రమణారావు ప్రభు చెప్పినప్పుడు సేవ అన్నప్పుడు ఎక్కడ దొరుకుతుందండి? ఆన్‌లైన్‌లో ఏం సేవ చేయగలుగుతారు? ఆఫ్‌లైన్‌లో మనం వాళ్ళ దగ్గర వెళ్లి సేవ మనం ప్రేమతో మన ఎక్స్‌ప్రెషన్స్ ఉండాలి గదా! మనం మన వాళ్ళ బిహేవియరు మనం వాళ్ళతో ప్రేమగా ఆహ్వానిస్తున్నామా లేదా? ప్రేమగా వాళ్ళని మాట్లాడుతున్నామా లేదా? ప్రేమగా మన చేతులతో సేవిస్తున్నామా లేదా? ప్రేమతో వాళ్ళని హగ్ జేసుకుంటున్నామా లేదా? వాళ్ళకు దండవత్ ప్రణామం చేస్తే వాళ్ళ దేహానికి దండవత్ ప్రణామం ఎలా జేస్తారండి? చెప్పండి. మీరు అందరూ గూడా 100 మందిమి ఉన్నాం. మరి 100 మందిని భగవత్ స్వరూపం అంటే మందిరాలుగా భగవంతుడి యొక్క మందిరంగా అనుకున్నప్పుడు, మనం 100 మందికి నేను ప్రణామం ఎలా జేయగలుగుతానండి? ఆన్‌లైన్‌లో ప్రభుజీ మీకు దండవత్ ప్రణామం అంటే సరిపోద్దా? సరిపోదండి. చూడండి అట్లా ఆ విధంగా భగవంతుడు ఆచార్యుల ద్వారా మనకు ఇవన్నీ గూడా నేర్పిస్తా ఉన్నారు. తర్వాత ఇంకేమంటారంటే ఇక్కడ దేవదేవుడు మరియు జీవుడు గుణరీత్యాన ఒక్కరే. అంటే క్వాలిటేటివ్‌లీ వన్. అంటే భగవంతుడికి ఇవన్నీ క్వాలిటీస్ ఉంటాయి. శుద్ధ భక్తుడు కూడా ఇవే క్వాలిటీస్ ఉంటాయి. అర్థమైందా? ఇప్పుడు భగవంతుడు ఏం లీల చేశాడో, ఆ లీల మనం చేయగలుగుతామండి? చెప్పండి. కానీ క్వాలిటీ ఉంటది. ఎవరైనా అన్నా గూడా అంత భగవంతుడు దలుచుకుంటే వాళ్ళ లోపల మార్చలేడా? కానీ తన భక్తురాలి యొక్క గొప్పదనాన్ని చూయించడానికి అటువంటి భక్తుల్ని టెస్టింగ్ కొరకే వాళ్ళు గూడా సక్కుబాయి యొక్క భర్త గాని, మామ గాని ఈమె యొక్క గొప్పతనం ఈ లీల జరిగేది గాదు గదా! వాళ్ళు మంచి వాళ్ళైతే. అందరు భక్తులతో వాళ్ళందరూ మంచి వాళ్ళైతే ఎందుకు లీల జరుగుతదండి? రాధారాణికి గూడా జటిల, కుటిల తర్వాత ఆడపడుచు చాలా హింసలు పెడతారు రాధారాణిని. అది గూడా ఒక లీల చాలా ఎంజాయ్ చేస్తాం. కృష్ణుని గెలవనీయకుండా, చేయకుండా మనకు గూడా మనకు అంటుంటారు. అందుగురించే మన భర్తలు లేదు సత్సంగం వెళ్ళేదే ప్రేమతో వాళ్ళని మెప్పించి, ఒప్పించి మనం సాధు సంఘానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి వెళ్తా ఉండాలి. కొన్నిసార్లు మనకు టెస్ట్ జరుగుతది. సాధు సంఘమా? భౌతిక భోగమా? అది గూడా మనకు కాంపిటీషన్‌లో వస్తది. సేమ్ డే సేమ్ కానీ మనం ఏం జేస్తాము? లే ఇది ఎవ్రీ మంత్ ఉంటది. ఎవ్రీ వీక్ ఉంటది. ఇది ఎప్పుడో ఒకసారి భౌతిక భోగానికి ప్రిఫరెన్స్ ఇచ్చి, ఆ భోగానికి వెళ్తా ఉంటాం. అది ఇంకా ఖర్చుతో కూడుకున్నది. సాధు సంఘం రూపాయి ఖర్చుతో కూడుకోనటువంటిది. కానీ అయినా ప్రిఫరెన్స్ మన యొక్క అంటే ఆత్మ ఇక్కడ రావాలనుకుంటది. దేహం అక్కడ వెళ్ళాలనుకుంటది. ఏది? భౌతిక విషయ కోరికలను, భోగాలను అనుభవించడానికి. మరి దేహమే గదా! ఆత్మకి హెల్ప్ చేయాల. దేహం మాట విని పాపం ఆత్మ అటు ఎళ్ళిపోతా ఉంటది. కానీ మనం అక్కడ గుర్తించాలా. లేదు నేను అక్కడ వెళ్ళకూడదు. అది ఇప్పుడు అసలు వెళ్ళాల్సిన అవసరం ఏముంది మనకు? నాకు ఈ సాధు సాంగత్యం చాలా ఇంపార్టెంట్ అని జెప్పేసి దానికి వెళ్తా ఉండాల. తర్వాత పురుషుని స్వభావం వారిరువురి యందు గూడా నెలకొంటుంది. పురుషుడనగా భోక్త అని భావము. ఆ భోగ స్వభావం జీవేశ్వరులు, జీవులు మరియు ఈశ్వరుడు ఇరువురి యందును కలదు. కానీ భేదం ఏమిటంటే భోగ పరిమాణం మాత్రము సమానం కాదు. భోగ పరిమాణం భగవంతుడిది అనంతము, జీవుడిది అల్పము. జీవుడు ఆ భగవానుడి కలిగి ఉన్నంతటి భోగమును అనుభవింపజాలడు. భగవంతుడు అనంతమైనటువంటి భోగాన్ని జీవులు గూడా అందరూ భగవంతుని భోగింపజేస్తారు. అందరి యొక్క సేవని భగవంతుడు స్వీకరిస్తాడు. కానీ జీవుడు స్వీకరించలేడు. మనం ఏదైనా ఫంక్షన్‌లో ప్రభుజీ నా చేత్తోనేసుకొని అందరి చేత్తోనేసుకొని వాడు జీవించలేడు కాబట్టి తీసుకోలేడు. అది మన దగ్గర భోగ ప్రవృత్తి ఉంటుంది. కానీ భగవద్భోగ ప్రవృత్తి అనంతము. జీవుడి భోగ ప్రవృత్తి అల్పము. దీంట్లో మనకు 5.29లో కూడా భోక్తారాం లగ్న తపసాం సర్వలోక మహేశ్వరం అన్ని లోకాలకు మహేశ్వరుడు. కాబట్టి అన్ని జీవులతో భోగింపబడేవాడు ఆ సర్వేశ్వరుడు భగవానుడు. తర్వాత ఇక్కడ మనకు చిన్న ఎగ్జాంపుల్‌గా చెప్పారు. భోగవాంఛ ధనవంతుల లోపల ఉంటుంది, పేదవాళ్ళ లోపల ఉంటుంది. కానీ కోరికైతే ఒకటే. కానీ అనుభవించడం అనేది ధనవంతుడు
ఆయన ధనానికి ఈక్వల్ గా దాన్ని అనుభవించగలుగుతాడు. కానీ పేదవాడు సో అంత భోగాన్ని సమానంగా ఆయన అనుభవించలేడు. కాబట్టి పురుషం వ్రజత్, గుణం ఉంది అనుభవించాలని. సో పేదవాడు వాడి దగ్గర ఏమైతే కెపాసిటీ ఉందో దానికి తగ్గట్టుగానే అనుభవించగలుగుతాడు. తర్వాత జీవుడు భగవద్ధామమును చేరి భోగించుటకు భగవానునికి సాకారము నొసగినప్పుడు ఆ దేవదేవునికి ఉన్నంత సౌఖ్యమును అనుభవింపగలడు. అందుగురించి ఆ షడైశ్వర్యాల్లో భగవంతుడికి ఒక ఐశ్వర్యం ఏంటి? సృష్టి. సో భగవంతుడికి సంపత్తి. కానీ జీవుడు కూడా అటువంటి క్వాలిఫికేషన్ ఉంటే భగవంతుడి అంత సంపత్తి కూడా అనుభవించగలుగుతాడు. అర్హతని సంపాదించుకోవాలి మనము. తర్వాత జీవుడు ఒకవేళ భగవానుడిలాగా భోగించాలి అనే కోరికనే మాయ. జీవుడు ఎప్పుడు కూడా జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యద. జీవుడు ఎప్పుడు కూడా భగవంతుడి దాసుడు గాని భగవంతుడికి బాస్ కాలేడు. అది బాస్ అవ్వాలనుకుంటే, కాబట్టి అలా ఎవరైతే అనుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి లౌకిక ప్రపంచము, భౌతిక ప్రపంచంలో వాళ్ళు జన్మ తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి సో ముక్తాత్మలు బద్ధాత్మలకి ఏంటంటే, బద్ధ జీవులు భోగించాలనుకుంటారు, ముక్తాత్మలు భగవంతుని భోగింపజేయాలనుకుంటా ఉంటారు. వాళ్ళు కూడా ఆనందమే. వీళ్ళు ఆనందం. వీళ్ళేమో తన దేహ సుఖంతో ఆనందింపబడాలనుకుంటారు. అదే ముక్తాత్మలు భగవంతుణ్ణి సేవిస్తూ ఆ సేవ ద్వారా ఆనందాన్ని పొందుతారు. అతడు తన భోగమును భగవాన్తో జత కూర్చినంతనే ఆధ్యాత్మిక జీవనము నిలిచిన వాడగును. కాబట్టి మనము భగవంతుడి సేవలో, భగవంతుడి భోగంలో మనము జత కూడాలి, భగవంతుని సేవించాలి. భగవంతుడు అందుగురించే మనకు ఆచార్యులు చెప్తారు, భగవంతుడు సేవ్య భగవాన్, భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు సేవక భగవాన్. సేవక, సో ఆయన కూడా భగవంతుడి యొక్క సమానంగా రెస్పెక్ట్ చేయాలంటారు. ఎందుకు? సేవక భగవాన్, భగవంతుడి సేవ్య భగవాన్. భగవంతుని సేవించాలంటే సేవక భగవాన్ ద్వారా మనం భగవంతుని సేవించవచ్చు. తర్వాత దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. మన దేహంలో ఎన్నో అంగాలు ఉన్నాయి. ప్రతి అంగము సంతృప్తిగా ఆనందంగా ఉండాలంటే ముఖ్యంగా మన ఉదరాన్ని మనం సేవించినప్పుడు, ప్రతి అంగం ఉదరానికి భోజనాన్ని అందించినప్పుడు అక్కడి నుంచి శక్తి రిలీజ్ అవుతుంది. ఆ శక్తి ప్రతి అంగానికి, ఈవెన్ టాప్ టు బాటమ్, తలకు వెళ్తుంది, పాదాలకు వెళ్తుంది, చేతులకు వెళ్తుంది. దాని ద్వారా ఆ దేహము ఆనందంగా అంటే శక్తివంతంగా ఉండగలుగుతుంది. కానీ అలా కాకుండా ఆ ఆహారాన్ని ప్రతి అంగము తను టేస్ట్ చూడాలంటే, కళ్ళు ఆ ప్రసాదాన్ని టచ్ చేస్తే శక్తి రాదు, చేతులు టచ్ చేస్తే శక్తి రాదు. అది కాస్త ఉదరానికి వెళ్ళినప్పుడు ప్రతి అంగం కూడా సో ఆ శక్తి ద్వారా ఆనందాన్ని అనుభవించగలుగుతుంది. సో కాబట్టి ఇక్కడ యోగ విధానమున గాని లేదా భక్తి చే గాని మనుజుడు భగవానుని చేరవచ్చునని ఇచ్చడు తెలుపబడింది. కాబట్టి మనం భగవంతుని చేరుకోవాలంటే కేవలము భక్తి యోగం ద్వారా మాత్రమే భగవంతుని చేరుకోగలము. కానీ ఇంకా మిగతా ఏ విధానం ద్వారా కూడా మనమని భగవంతుని చేరుకోలేము. భగవంతుని నిజమునకు యోగమనగా విష్ణు భగవానుని రూప ధ్యానము గురించి మనం కూడా జపం చేస్తున్నప్పుడు సో మనకు కూడా ఒక ఆరాధ్య దైవం, ఒక రూపం, రాధారమన్, రాధా శ్యామ్ సుందర్, రాధా మాధవ్, రాధా మదన్ మోహన్, అలా భగవంతుడి యొక్క రూపం మన యొక్క మనసులో ఎప్పుడు స్థిరమై ఉండాలి. ఆ రూపాన్ని స్మరిస్తా ఉండాలి ప్రతి ఒక్క యాక్టివిటీలో. యోగాభ్యాసం ప్రామాణిక నిర్దేశం అనుసరించి నిర్వహించినచో దానికి భక్తికి నడుమ భేదం. ప్రామాణిక నిర్దేశము కాబట్టి మనం అందరం కూడా శాస్త్ర, అందుకొచ్చే సాధు శాస్త్ర గురు, గురు ఇస్ ద ఫైనల్ అథారిటీ. సో ఓకే, సో శాస్త్రాన్ని సాధువు కూడా పాటిస్తూ తన జీవితాన్ని గడుపుతాడు. గురువు ఏం చేస్తాడు? పాటించడం కాదు, ఇతరులను పాటింప చేస్తాడు. కాబట్టి ఆయనకు గురువు స్థానం. ఆయన కూడా సాధువే. గురువు అనేవాడు సాధు, మస్ట్ సాధు. అర్థమైందా? ఎవ్రీ సాధు మే నాట్ బి గురు, బట్ ఎవ్రీ గురు మస్ట్ బి సాధు. వితౌట్ సాధు ఈ కెనాట్ బికమ్ గురు. ఓకే, నెక్స్ట్. వ్యక్తిగతాత్మ ఎవ్వరిని దరి చేరవలనో ఆ పురుషుడు బ్రహ్మం మరియు పరమాత్మనిగా తెలియబడు దేవదేవుని నిత్య రూపము. ప్రధాన పురుషుడగు అతని కర్మలన్నీను ఆధ్యాత్మికము. సో ఇక్కడ వ్యక్తిగత ఆత్మలందరూ కూడా బ్రహ్మము అంటే ఆత్మ, జీవుడు మరియు పరమాత్మ. కాబట్టి ప్రతి ఒక్క దేహము అంటే నిర్జీవం కాదు, జీవం ఉన్నటువంటి
దేహాన్ని మనం ఎప్పుడు కూడా బ్రహ్మం మరియు పరమాత్మనిగా మనము వాళ్ళని ఆ విధంగా దర్శనం చేసుకోవాలి. అప్పుడు మనకేమవుతుందంటే ప్రతి సెకండ్ మనం సంఘ జీవులం. ప్రతి సంఘంలో ఏ జీవిని చూసినా ఆ జీవి లోపల ఆత్మ ఆహా! భగవంతుడి యొక్క స్వరూపం అని ప్రతి జీవిని రెస్పెక్ట్ చేసడం స్టార్ట్ చేస్తాం మనం. ఎవరిని ఆటోమేటిక్‌గా కారుణిక అంటే ప్రతి ఒక్కరి పట్ల జీవదయ. చైతన్య మహాప్రభు 3 విషయాలు చెప్పారు. హరినామం, హరినామం ద్వారా మనకు జీవదయ వస్తుంది. తర్వాత ఇంకోటి జీవదయ వచ్చిందంటే వైష్ణవ సేవ బై డిఫాల్ట్. ఈ 3 నేను ఇందాక చెప్పినట్టుగా సపోజ్ ఈ సాటర్‌డే సత్సంగం ఉంది. ఈ సాటర్‌డే ఇంకొక కార్యక్రమం ఉంది అనుకుందాం. సో, మనకు వేరే భౌతిక పెళ్లి అనుకోని, ఎంగేజ్‌మెంట్ అండి, లేకపోతే ఇంకెక్కడన్నా పిక్నిక్ అనుకోండి. ఆ పిక్నిక్‌లో నా హరినామం ఉండదు, జీవదయ ఉండదు, నా వైష్ణవ సేవ ఉండదు. అదే సాధు సంఘంలో హరినామం ఉంటది, హరికథ ఉంటుంది. తర్వాత జీవదయ అంటే ప్రతి జీవులను ఆ! మనము జీవులంటే స్పెషల్‌గా ఉత్తమ జీవులు. భక్తుల్ని దర్శించే అవకాశం, భక్తుల్ని స్పృశించే అవకాశము, భక్తుల్ని సేవించే అవకాశము మనకు మహద్భాగ్యంగా భావించాలి. ఆ విధంగా ప్రధాన పురుషులకు అతని కర్మలన్నీయు ఆధ్యాత్మికములు. అదే మనం ఆ భౌతిక కార్యంలో ఒక్క కర్మ కూడా ఆధ్యాత్మికం ఉండదు. అదే మనము సాధు సంఘంలో ప్రతి కర్మ కూడా ఆధ్యాత్మికంగా మనం భావించొచ్చు. వ్యక్తిగత ఆత్మ ఎవ్వారిని దరిచేరవలనో స్పష్టపరచుటకై ఇచ్చట తెలుపబడింది. దేవదేవుడు తెలుప దేవదేవుడగు ఆ పురుషుడే జీవులందరిలోనూ ప్రధానుడను మరియు నిరాకార బ్రహ్మతేజము పరమాత్మ లక్షణములను చరమ రూపమును అయ్యున్నవి. అతడు బ్రహ్మ తేజమునకు పరమాత్మ లక్షణమునకు మూలమైనందున ప్ర పరమ ప్రధానునిగా వర్ణింపబడినాడు. ఈ విషయమును గూర్చి కఠోపనిషత్తు నందు నిత్యో నిత్యానాం చేతనశ్చేతనానాం అని బోధిస్తాయి. ఎందుకంటే నిత్యులకు జీవులు అనేకులైనను ఆ భగవంతుడే పరమ నిత్యుడు. ఈ జీవులందరికీ పరమ పోషకుడు, ప్రధానుడని మనకు భగవద్గీతలో 10వ అధ్యాయం 8వ శ్లోకంలో చెప్పడం జరిగింది. అహం సర్వస్య ప్రభో మత్తః సర్వం ప్రవర్తతే ఇతి మత్తా భజంతే మాం బుధా బావా సమన్వితాః. సో, భగవంతుడు భగవద్గీతలో అన్ని చరాచర సృష్టిలకు ఆధ్యాత్మిక, భౌతిక సృష్టికి నేనే ప్రభువుని, నేనే సృష్టికర్తను. అంటే ఈ జీవులందరికీ కూడా బద్ధ జీవులకు, ముక్త జీవులందరికీ కూడా సృష్టికర్త నేనే, పోషకుని నేనైన భగవంతుడు భగవద్గీతలో బోధిస్తున్నారు. అనగా ఇక్కడ బ్రహ్మ తేజము పరమాత్మ ప్రతి దానికి కూడా భగవంతుడే మూలము. కాబట్టి ఈ విషయము ఇది మూలము అనే విషయాలను ఈ యొక్క కర్మలను ఆ దివ్యత్వాన్ని 4.9 దేంట్లో చెప్పారు? 4.9 దయచేసి భౌతికమైనటువంటి టాబ్లెట్లు దేహాన్ని ఇంప్రూవ్ చేస్తాయా? లేవా? ఆ భగవంతుడికే తెలుసు. ఓకే. చేస్తాయి. కానీ మన కర్మ ఇంక అయిపోవుడికొచ్చిందనుకోండి, ఎంత ట్రీట్‌మెంట్ ఇచ్చినా హార్ట్ స్పెషలిస్ట్ డాక్టరే తన హార్ట్‌ని బాగు జేసుకోలేడు. ఆ! లంగ్స్, కిడ్నీస్ 2 ఫెయిల్ అయినాయి. కిడ్నీ స్పెషలిస్ట్ డాక్టరే కిడ్నీలకు వేరే వాళ్ళు కిడ్నీ ఇవ్వాలి. ఆయనేమో కిడ్నీ తయారు జేసుకోలేడు. కాబట్టి ఆ టాబ్లెట్లు, మెడికేషన్ ఓకే. కొంతవరకు సపోర్ట్ చేస్తాయి. కానీ నిజంగా నాకు మళ్ళీ ఇటువంటి దుర్గతి, ఇటువంటి భౌతిక దేహము రాకూడదు. దేహమొస్తే మళ్ళీ 6 రకాల మార్పులు. ఆ! జన్మించడము, పెరగటము, కొంతకాలం స్థితంగా ఉండటము, తర్వాత పునరుత్పత్తి, పిల్లల్ని కనటము, తర్వాత స్లోగా క్షీణిస్తూ ఉండటము, తర్వాత నశించిపోవడం. దీన్ని ఎవ్వడు తప్పించుకోలేడు. కేవలము తప్పించుకోవాలంటే ఈ జన్మలో ఎన్నో బాధలుంటాయండి. పర్వాలేదు. లాస్ట్ లైఫ్ యొక్క చెడు కర్మలు ఇప్పుడు మిమ్మల్ని ఆరోగ్యం బాలేకపోవడము, మానసికంగా బాలేకపోవడము, ఇతరులతో బాధలు మనం అనుభవిస్తామండి. నో ప్రాబ్లమ్. కానీ ఇదే లాస్ట్ లైఫ్ మీ బాధలకు ఫుల్ స్టాప్ పెట్టాలనుకుంటే మాత్రం ఆరోగ్యం బాగున్నా, లేకున్నా దయచేసి రిక్వెస్ట్ ప్రతి నిత్యం అండి. టాబ్లెట్ బీపీ, షుగర్, హార్ట్ ప్రాబ్లమ్ ఉన్నోళ్ళు, హార్ట్ ఆపరేషన్ అయినోళ్ళు ఎట్లా టాబ్లెట్ ఇస్తారో, నిత్యం ప్రతి నిత్యం మళ్ళీ ఈరోజు నేను అడిగినట్టుగా ఎవరిని అడగాల్సిన అవసరం ఉండదండి. ప్రతి ఒక్కరు ఈ భాగవత టాబ్లెట్ మార్నింగ్, ఈవినింగ్ గీతా టాబ్లెట్ వేసుకోండి. 100% భగవద్ధామం వెళ్ళగలుగుతారని భగవంతుడు చెప్తున్నాడు. ఈ భౌతికత తిరిగి రాక పరమ పురుషునే చేరును. అదే విషయమును పురుషం వ్రజేత్ అని ధృవీకరింపబడింది. అనగా దేవదేవుడగు శ్రీకృష్ణుని దివ్య స్వభావమును, కర్మలను అవగతం చేసుకునడం ద్వారా జీవుడు అతనినే చేరగలడు. ఇది కపిల భగవానుడు మాటిస్తుంది. మరి ఇది మనిష్టం. మనం భగవద్ధామం చేరాలా? అవసరం ఉందా? లేదా భగవద్ధామం చేరాలంటే భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి నామ, రూప, గుణ, లీలలను కేవలము మనము
స్మరించడము, వాటి యొక్క శ్రవణ కీర్తనను చేయటము, అది మన యొక్క బై డిఫాల్ట్ సహజమైనటువంటి స్వభావం. ఆ స్థితికి ఎదగండి, గ్యారంటీగా ఇదే లాస్ట్ లైఫ్, గోలోక బృందావనం చేరటం ఖాయం. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय। श्री श्री राधारमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री प्रभुपाद की जय। श्री श्री